రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో సమావేశమై లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఎలాగైనా సికింద్రాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న గులాబీ పార్టీ ప్రచారంపై వ్యూహం పెట్టింది. రేపు సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో సమావేశమై లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఎలాగైనా సికింద్రాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న గులాబీ పార్టీ ప్రచార వ్యూహంపై చర్చించనుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సబీన్ లైవ్ లో అందిస్తారు. సబీన్, నియోజకవర్గ నేతలతో ఎటువంటి సమాచారం, ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయనున్నారు? లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ను ఎంపిక చేసింది. పద్మారావు గౌడ్ సికింద్రాబాద్లో విజయం సాధిస్తారని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. అందుకనే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఈ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనేది ఇక్కడ ప్రధాన అంశంగా చర్చించబోతున్నారు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్లో అనేక మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ లోక్సభ స్థానాల విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారానికి ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సన్నద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఉగాది పండుగ తర్వాత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్లో భారీ బహిరంగ సభ ద్వారా లోక్సభ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలు నిర్వహించడం, రోడ్ షోలు నిర్వహించడంతో పాటు కార్నర్ మీటింగులు కూడా ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలుగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతే మండల కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా అదేవిధంగా మున్సిపాలిటీ కేంద్రాలు, మండల కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై క్యాడర్ డీలా పడడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపాలని గులాబీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే లోక్సభ ఎన్నికలకు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి శ్రీకారం చుట్టబోతోంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలు కావచ్చు, రాష్ట్రంలో రైతులకు నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నారు, పంటలు ఎండిపోతున్నాయి, ఇట్లాంటి అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ స్థానాలు గెలుపొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలపై గురిపెట్టిన కాంగ్రెస్ పార్టీ
మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు, పిఎస్సిఎస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లను మేయర్లను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పార్టీ మారితే సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మల్కాజ్గిరి నుంచి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సునీతా మహేందర్ రెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చింది. చేవేల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డిని తీసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వారికి టికెట్లు ఇవ్వడంతో పాటు వారిని బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ప్రచారానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి పోటీగా వాడుకునే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక చూసుకుంటే ఆరుగురు ఓసీలకు అవకాశం ఇవ్వగా 6 బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మిగిలిన 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు పోగా సామాజిక సమతుల్యాన్ని పాటించామంటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చెప్తూ వస్తోంది. అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇక్కడ తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ₹1 నిధులు కేటాయించలేదు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించబోతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కొంత నిస్తేజంలో ఉన్న నేపథ్యంలో క్యాడర్లో ఉత్సాహం తీసుకొచ్చేందుకు కూడా పార్లమెంట్ లోక్సభ ఎన్నికల ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎట్లాంటి వ్యూహాలు రూపొందించాలి, ప్రచారం ఏ విధంగా ఉండాలి అనే దానిపైన చర్చించబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 4 నుంచి 5 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఈ ఎన్నికలకు వ్యూహరచన చేసుకుంటుంది. సవినట్టు వలసలు జోరుగా సాగిన నేపథ్యంలో బీఆర్ఎస్ చూసుకుంటే చాలా బలహీనపడిందనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో మెయిన్ సికింద్రాబాద్ చూస్తే అక్కడ బీజేపీ కానీ అధికార పక్షం కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ నేపథ్యంలో పద్మారావు అసలు ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతారు, ప్రచార వ్యూహానికి ఇంకా ఏ విధంగా పదును పెట్టే అవకాశం ఉంది? సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి ఎంపిక విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొదట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు 2019 లోక్సభ ఎన్నికల్లో తలసాని సాయికిరణ్ యాదవ్ అక్కడి నుంచి పోటీ చేసి కిషన్ రెడ్డిపై ఓడిపోయారు. ఈసారి తలసాని సాయికిరణ్ యాదవ్కే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తుందని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో తలసాని కుటుంబం వెనక్కి తగ్గడంతో అక్కడి నుంచి దాసోజు శ్రవణ్ కావచ్చు, రావుల శ్రీధర్ రెడ్డి ఇట్లాంటి నేతల పేర్లు వినిపించాయి. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనూహ్యంగా మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా అక్కడ నుంచి 4 సార్లు గెలుపొంది మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో హైదరాబాద్ నగరంలో గట్టి పట్టున్నటువంటి పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అక్కడ నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ బలమైన పార్టీగా అక్కడ ఉంది. బీజేపీ గతంలో అనేక సార్లు సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి దానం నాగేందర్ను ఈసారి అక్కడ అభ్యర్థిగా బరువు నిలిపింది. దీంతో ఈ ఇద్దరు నేతలను ఎదుర్కోవడానికి బలమైన నేతగా పద్మారావు గౌడ్ను భావించి కేసీఆర్ అక్కడ అభ్యర్థిగా బరిలోకి దించారు. పద్మారావు గౌడ్ మొదట పోటీ చేయడానికి విముఖత చూపినప్పటికీ కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడి పద్మారావు గౌడ్ను ఒప్పించి అక్కడ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నారు. పద్మారావు అయితే ఈ ఇద్దరు అభ్యర్థులను ఎదుర్కొని నిలబడి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకోలేదు. ఈసారి ఎట్లాగైనా సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా బీజేపీకి, ఇటు కాంగ్రెస్ 2 పార్టీలకు చెక్ పెట్టవచ్చని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రైట్ సబీన్, థ్యాంక్ యూ.